మొన్న కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళల్లో చాలా మంది ఇప్పటికే పశ్చాత్తాప పడుతున్నారు, బాధపడుతున్నారు. ఊళ్ళల్లో రైతులు బాధపడుతున్నారు. ఇదేమిరా నాయన, కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులలో 10 రోజులలో రైతు బంధు వస్తుండే, ఇదేం గుంపు మేస్త్రి పాలనరా నాయన, ఇప్పటివరకు రైతు బంధు దిక్కులేదు. ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉందా అంటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, గదేం పదవే, గుంపు మేస్త్రి లెక్క, ఒకడు సున్నం కొడతాడు, ఒకడు సిమెంట్ వేస్తాడు, నేను గిట్ల అంటే అయిపోతుంది అన్నాడు. అదే టూత్ పాలిష్ లెక్క ఏమున్నది అన్నాడు. అందుకే అనుభవం లేదు కాబట్టి, అనుభవం ఉన్న కేసీఆర్ గారు ఏం చేసిండు, పైస కూడబెట్టి 7,500 కోట్లు జమ చేసి 70 లక్షల మంది రైతులకు వారం రోజుల్లో వాళ్ళ ఖాతాల్లో టింగు మనం అడుకుంటా వారం రోజులలో రైతు బంద్ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. గుంపు మేస్త్రి గారు పాపం డిసెంబర్ 3 ముఖ్యమంత్రి అయినాక ఈ రోజు వరకు రైతు బంద్ ఏయానా తెలుస్తలేదు, వద్దా తెలుస్తలేదు. కానీ విదేశాలకు పోయి మాత్రం పచ్చి అబద్ధాలు చెప్తాడు. నేను రైతు భరోసా చాలు చేసినా, అది రైతు భరోసా అనట దాని పేరు, మొన్న చెప్తాడు దావోస్లో. పచ్చి అబద్ధం. రైతు భరోసా చాలు అయ్యిందా? రైతు భరోసా అంటే 15,000 వేయాలి కదా, మరి ఒక పంటకు 7,500 వేయాలి కదా ఒక కాలానికి, వేసిండా? మరి రైతు భరోసా అని చెప్పి రైతు బంధు పేరు మార్చి ఇవాళ డూప్లికేట్ మాటలు మాట్లాడుతాడు గుంపు మేస్త్రి గారు దావోస్లో.